పార్వతీ పరమేశ్వరుల వారి పెళ్లి రోజు. పార్వతీదేవి రహస్యంగా అలంకరణ చేయించుకుంటున్నారు. నేడు పార్వతీదేవి పరమశివుల వారి ప్రేమలో ఒదిగిపోవాలని ఉబలాట పడిపోతున్నారు. పరమశివుల వారికి నా ప్రణామములు. దేవి అలంకరణ పూర్తయింది స్వామి. మల్లిక, ఏంటి పరమశివుల వారు ఇంకా రావడం లేదు? అలంకరణ చెరిగిపోదు, అందం తరిగిపోదు. నిజమే దేవి. పార్వతీదేవి తమ రాకకై విలాస మందిరంలో వేసి ఉన్నారు స్వామి. ఈ కుసుమాన్ని మీకు ఇచ్చి రమ్మన్నారు. మహాదేవ, దేవేంద్రుల వారు మీ రాకకై వేచి ఉన్నారు స్వామి. ఒక్క క్షణంలో వస్తాను దేవి. నాగాభరణ, కమలాభరణ, పాహిమాం పాహిమాం. దేవేంద్ర, నీ ఆవేదన కారణం? మహేశ్వర, వాళ్ళ ఆగడానికి అంతు లేకుండా పోతుంది. దేవాలయాలను పడగొడుతున్నారు, దేవతలను హింస పెడుతున్నారు, ఆపటానికి ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు, మునిపొంగువులను వేధిస్తున్నారు, అమృతాన్ని హరిస్తున్నారు, సాధు సజ్జనులను సంహరిస్తున్నారు. వాళ్ళు దేవలోకం మీదకి దండయాత్రకు వస్తున్నారు ప్రభు. వాళ్ళ పతనానికి వాళ్ళే కారణమవుతారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరిస్తాను. పరమేశ్వర, నీ కృపా కటాక్షమే మాకు సర్వదా రక్ష. జై పరమేశ్వర. స్వామి, ఈ రోజు మన పెళ్లి రోజు స్వామి. పెళ్లి కూతురులాగా అలంకరించుకున్నది అందుకేగా దేవి. ఈ రోజు మధురమైన మరుపురాని రోజు స్వామి. ఈ రోజు కూడా మీరు నాతో కలిసి ఉండకపోతే మన దాంపత్యానికి అర్థమే లేదు స్వామి. స్వామి, ఈ రోజు మన పెళ్లి రోజు స్వామి. పెళ్లి కూతురులాగా అలంకరించుకున్నది అందుకేగా దేవి. ఈ రోజు మధురమైన మరుపురాని రోజు స్వామి. ఈ రోజు కూడా మీరు నాతో కలిసి ఉండకపోతే మన దాంపత్యానికి అర్థమే లేదు స్వామి. కర్తవ్య పాలనలోని అర్థం చేసుకోదేవి. స్వామి, ఈ క్షణం నుంచి నీతోనే ఉంటా, నీతో ఐక్యమైపోతా, ఆనంద వెలుకల్లో తేలుస్తాను దేవి కైలాసంలో. ఆదిదేవ, తమ దర్శనార్థం నారదుల వారు వేయించేయుచున్నారు ప్రభు. ఓ నమ శివాయ. నంది, భృంగి, సమయాలు తెలుసుకోకుండా నా ఆనందాన్ని భంగం చేస్తూ ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చారంటూ నా స్వామిని దూరం చేస్తారా? నా ఆనందానికి భంగం కలిగించిన మీరు శిక్షార్హులు. భూలోకంలో పడి అలిపించండి. ఇదే నా శాపం. పార్వతీదేవి, ఏంటం తీసివేస్తున్నావు? క్షణం నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేస్తుంటే ఎందుకు ఈ అలంకరణ, ఎందుకు ఈ అందచందాలు, ఎందుకు ఈ పెళ్లి రోజు? ఆగండి మీ నవ్వులు. నారదా, వెంటనే కైలాసం నుండి వెళ్ళిపో. నారాయణ నారాయణ, నేను చేసిన నేరమేమిటి తల్లి? అనవసరంగా వచ్చి మా ఆనందాన్ని అంతరాయం కలిగించడం నేరం కాదా? కాక న్యాయం అవుతుందా? పార్వతి, ఏమిటా నిందాలాపన? జగన్మాతని మర్చిపోతున్నావు. జగన్మాతనే కదా స్వామి. కనీసం ఈ పెళ్లి రోజున కూడా నేను మీతో ఆనందంగా కలిసి ఉండలేనా? మన వివాహానికి అర్థమేముంది స్వామి? అర్థానిదో